రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. ప్రభుత్వం చేతులెత్తేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు రక్తమోడిస్తున్నాయి. నియంత్రించాల్సినటువంటి పోలీసులు రాజకీయ వేధింపుల్లో పావులుగా మారి అక్రమ కేసులు మెడకు చుట్టే పనుల్లో తలమునకలై ఉన్నారు. సోషల్ మీడియా పోస్టుల మీద నిఘా పెట్టి లా అండ్ ఆర్డర్ను గాలికొదిలేశారు. రాష్ట్రంలో భయంకరమైనటువంటి నేరాలు 172% పెరిగాయని, జాతీయ సగటు రేటు కన్నా తెలంగాణలోనే నేరాలు అధికమని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక స్పష్టం చేస్తుంది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత శాంతి భద్రతలతో పరిడవిల్లిన తెలంగాణ నేడు నేరాలకు అడ్డాగా మారింది. ఎటు చూసినా దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, లైంగిక దాడులతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ హయాంలో శాంతి భద్రతల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అశాంతి, అభద్రతతో కొట్టుమిట్టాడుతున్నది. ప్రజా పాలన అంటూ అధికారం చేపట్టిన కాంగ్రెస్ పాలనపై పట్టు కోల్పోవడంతో తెలంగాణ అల్లకల్లోలంగా మారింది. 15 రోజులుగా జరుగుతున్న దారుణాలతో రాష్ట్రమంతా కలవరపడుతున్నది. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న హత్యలు, దోపిడీలు, భౌతిక దాడులు నేరగాళ్ల తెగింపును బట్టబయలు చేస్తున్నాయి. రద్దీగా ఉండే రోడ్లపై పట్టపగలే హత్యలు జరగడం శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్లు నివాసం ఉండే ప్రాంతంలోనే జరిగిన హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. సికింద్రాబాద్ చిలకలగూడలో 23 ఏళ్ల బీటెక్ విద్యార్థిని నడి రోడ్డుపై దుండగులు కత్తులతో పొడిచి చంపారు. పోలీసుల పటిష్ట నిఘా లేకపోవడంతో దొంగలు కొద్ది రోజులుగా పెట్టరేగిపోతున్నారు. ఇటీవల కరీంనగర్లోని నగల షాపులో దోపిడీ ముఠా 4 సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపి దాదాపు కిలో బంగారం ఎత్తుకుపోయింది. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ వైషమ్యాలు పెరిగి భౌతిక దాడులకు దారితీస్తున్నాయి. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పై బీజేపీ కార్యకర్తలు దాడి చేసి ఎమ్మెల్యే కౌశికిరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేస్తున్నా పోలీసులు చేష్టలుడిగి చూస్తూ ఉండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని, యువత మత్తుకు బానిసగా మారుతున్నదని స్వయంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వెల్లడించడం కాంగ్రెస్ సర్కారు పనితీరుకు అద్దం పడుతున్నది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం తెలంగాణలో నేరాల నమోదు రేటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు కంటే ఎక్కువగా ఉన్నది. 2024లో తెలంగాణలో మొత్తం 2,17,976 కాగ్నిజబుల్ నేరాలు నమోదయ్యాయి. 2023లో నమోదైన 1,83,644 కేసులతో పోలిస్తే ఇది 18.7% పెరుగుదలను సూచిస్తున్నది. రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు నేరాల రేటు 568.9గా ఉన్నది. ఇది జాతీయ సగటు 418.9 కంటే చాలా ఎక్కువ. కేరళ, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు మాత్రమే తెలంగాణ కంటే ఎక్కువ నేరాల రేటును కలిగి ఉన్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ 296.6, కర్ణాటక 290.6 వంటి పెద్ద రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో నేరాల నమోదు గణనీయంగా పెరిగింది. టెక్నాలజీ పరంగా ముందంజలో ఉన్న తెలంగాణ ఇప్పుడు సైబర్ నేరాలకు కూడా అడ్డాగా మారుతున్నది. 2024లో రాష్ట్రంలో సైబర్ నేరాలు 49% పెరిగాయి. మొత్తం 27,230 సైబర్ కేసులు నమోదు కాగా అందులో అత్యధికంగా మోసం, చీటింగ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు 17% తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా వీటి తీవ్రత పెరుగుతూనే ఉన్నది. పోలీసు విచారణలో 16,084 కేసులకు సంబంధించి నివేదికలు సమర్పించగా కేవలం 3,177 కేసుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు కావడం దర్యాప్తులోని జాప్యాన్ని సూచిస్తున్నది. 2025లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా 2,491 హానికరమైన యూఆర్ఎల్లను గుర్తించి 1,311 లింకుల్ని తొలగించారు. అలాగే 8,979 ఐఎంఈఐ నెంబర్లను, 8,856 సిమ్ కార్డుల్ని బ్లాక్ చేశారు. అయినా రోజుకో కొత్త పంతాలో సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా క్షేత్రస్థాయిలో డ్రగ్స్ వినియోగం అరికట్టలేకపోతున్నది. మాదక ద్రవ్యాల ముఠాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ మామూళ్లకు అలవాటు పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో తెలంగాణ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2024 ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దక్షిణ భారతదేశంలో మహిళలపై అత్యధిక నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2024లో మహిళలపై 24,495 నేరాలు నమోదు కాగా అందులో భర్త లేదా బంధువుల వేధింపులు 28.4% ఉన్నాయి. చిన్నారులపై లైంగిక దాడులు కూడా ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. లైంగిక దాడి కేసుల్లో 98.03% నిందితులు బాధితులకు తెలిసిన వారే ఉండడం సామాజిక విశ్లేషకుల్ని కలవరపెడుతున్నది. వీటి పరిష్కారానికి రాష్ట్రంలో 400 ప్రత్యేక పోక్సో కోర్టులు పనిచేస్తున్నాయి. అయినా నేరస్తుల్లో ఎలాంటి భయం కనిపించడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ యంత్రాంగం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టు చేయడం, వేధించడంపైనే దృష్టి పెట్టాయని కేటీఆర్ మండిపడ్డారు. హోంశాఖను తన గుప్పిట్లోనే పెట్టుకున్న రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాన్ని ఎన్సీఆర్బీ 2024 నివేదిక బట్టబయలు చేసిందన్నారు. దేశం మొత్తం సైబర్ క్రైమ్లో 4వ వంతు నేరాలు తెలంగాణలోనే జరిగాయని, 2023లో 18,236 కేసులు ఉంటే ఒక్క ఏడాదిలోనే 49% పెరిగాయని విమర్శించారు.